1000కి పైగా కొబ్బరికాయలు, 2000 కిలోల అటుకులు, 2000 కిలోల బెల్లం, 350 కిలోల మరమరాలు, 60 కిలోల నువ్వులు. ఈ సరుకంతా దేనికి? బకాసురుడి పంచభక్ష పరమాణాల మెను అనుకుంటున్నారా? ఈ మెను ఇక్కడితో అయిపోలేదు. అయితే ఇది బకాసురుడి లాంటి మనుషుల కోసమో రాక్షసుల కోసమో పెట్టేది కాదు. ఎంతో పవిత్రంగా, మరెంతో భక్తిపూర్వకంగా గణేశుడికి ప్రతీకలుగా చెప్పుకునే గజరాజులకు తినిపించే నైవేద్య పదార్థాలు. ఒక్కో ఏనుగకు భారీ సైజులో తయారు చేసినటువంటి అన్నపు ఉండలు, యాపిల్స్, ద్రాక్ష, చెరకు, అరటిపండ్లు, పుచ్చకాయలు, దోసకాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ 5 స్టార్ హోటల్లోనూ బహుశా ఇంత పెద్ద మెను ఉండకపోవచ్చు. మరి గజరాజులకు నైవేద్యం పెట్టే ఈ అపురూపమైన దృశ్యం ఎక్కడిది? ఎందుకు ఈ సంప్రదాయం చోటు చేసుకుంది? స్పెషల్ స్టోరీ మీకోసం. కేరళలో వర్షాకాలం అంటేనే ఒక ప్రత్యేక అనుభూతి. ఈ వర్షాకాలంలో త్రిస్పూర్లోని చారిత్రక వడక్కుమ్నాథన్ ఆలయంలో ప్రతి వర్షాకాలంలోనూ గజరాజులకు ప్రీతితో భారీ ఎత్తున నైవేద్యం సమర్పించే వేడుక చేస్తారు. ఈ వేడుకకు సనాతన హిందువులంతా తప్పకుండా హాజరవుతారంటే అతిశయోక్తి కాదు. కుంభవృష్టిలా కురిసే వానల మధ్యే త్రిస్పూర్లోని ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. కేరింతలతో, గజరాజుల ఘీంకారాలతో మారుమోగింది ఆలయం. వేలాది మంది భక్తులు వర్షాన్ని లెక్క చేయకుండా గొడుగులు, రెయిన్ కోట్లు వేసుకుని వేడుకకు హాజరయ్యారు. ఇంకా చాలామంది వర్షంలో తడుస్తూనే ఆ అపురూప దృశ్యాన్ని చూసేందుకు పోటీపడ్డారు. మలయాళ క్యాలెండర్ ప్రకారం కర్కిటకం మాసం తొలి రోజున జరుపుకునే ఈ వేడుక పేరు ఆనయుట్టు, అంటే ఏనుగులకు విందు అని అర్థం. కేవలం ఏనుగులకు ఆహారం పెట్టడం మాత్రమే కాదు, ఇది వినాయకుణ్ణి, విఘ్నాలను తొలగించే దేవుణ్ణి సంతృప్తిపరిచే ఒక గొప్పనైన పవిత్ర ఆచారం. కేరళ సంస్కృతిలో ఏనుగులకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. వాటికి భోజనం పెట్టడం అత్యంత శుభప్రదమైన కార్యంగా భావిస్తారు. శివుడికి అంకితమైన త్రిస్పూర్లోని ఈ ప్రాచీన ఆలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతన శివాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన త్రిస్పూర్పురం వేడుకకు వేదికగా కూడా ఇదే ఆలయం నిలుస్తుంది. ఈ సాంప్రదాయ కార్యక్రమం తెల్లవారుజామున 5 గంటలకి మహాగణపతి హోమంతో మొదలవుతుంది. ఉదయం 9:30 అసలైన ఆనయుట్టు తంతు ప్రారంభమవుతుంది. ఆలయం ప్రాంగణంలో వరుసగా ఏనుగులను నిలబెడతారు. వాటికి ఎదురుగా చేతుల నిండా నైవేద్యాలతో వేలాది మంది భక్తులు వేచి ఉంటారు. ఏడాది 50కి పైగా గజరాజులు ఈ వేడుకలో పాల్గొన్నాయి. గతేడాది 63 ఏనుగులు హాజరైనట్టు రికార్డులు చెబుతున్నాయి. వాటిలో 9 ఆడ ఏనుగులున్నాయట. ఆ ఏనుగుల్లో పలు సెలబ్రిటీ ఏనుగులు కూడా ఉన్నాయి. ఎర్నాకుళం శివకుమార్, పారమేక్కావు కాళిదాసన్, పంబాడి సుందరన్ లాంటి సెలబ్రిటీ ఏనుగులు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏనుగుల విందు కోసం సిద్ధం చేసిన ఆహారం పరిమాణం వెంటే నోరెళ్లబెట్టాల్సిందే. 1000కి పైగా కొబ్బరికాయలు, 2000 కిలోల అటుకులు, 2000 కిలోల బెల్లం, 350 కిలోల మరమరాలు, 60 కిలోల నువ్వుల్ని నైవేద్యం కోసం వాడారు. ఒక్కో ఏనుగుకు 10 చొప్పున అష్టచూర్ణం, ప్రత్యేక మూలికలతో తయారు చేసిన అన్నపు ఉండలు, యాపిల్స్, ద్రాక్ష, చెరకు, అరటిపండ్లు, పుచ్చకాయలు, దోసకాయలు వడ్డించారు. అదనంగా తాటాకులు, మరో 2000 కిలోల గడ్డిని కూడా సమకూర్చారు. ఇదంతా ఆయుర్వేద సూత్రాల ప్రకారం ఏనుగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రత్యేక ఆహారంగా పేర్కొంటారు. ఏనుగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఒక పండగను ఏర్పాటు చేసుకొని దాన్ని తూచా తప్పకుండా ఆచరించడం కేరళ మలయాళీలకే చెల్లింది. ఇక తొలి నైవేద్యాన్ని ప్రధాన అర్చకుడు సాధారణంగా ఒక చిన్న ఏనుగు పిల్లకు అందించడంతో వేడుక ప్రారంభమవుతుంది. ఇదే ఈ కార్యక్రమ ప్రారంభానికి సంకేతం.
భారీ వర్షాల నేపథ్యంలో సైతం భక్తుల భద్రతకు పోలీసులు అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 200 మందికి పైగా పోలీస్ సిబ్బందిని రంగంలోకి దించడంతో పాటు జనసమూహాన్ని నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తేకింకాడు మైదానం, ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ప్రోటోకాల్స్ అమలు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు ఈ వేడుకలో 50కి పైగా ఏనుగులు పాల్గొనేవి. అయితే ఏనుగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు కొన్నేళ్లు ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించారు. కాలక్రమేణా మళ్లీ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇది కేవలం సాంప్రదాయాన్ని కొనసాగించడం మాత్రమే కాదు, జంతు సంక్షేమం, సంప్రదాయాల మధ్య సమతుల్యతను సాధించే ప్రయత్నానికి నిదర్శనంగా అభివర్ణిస్తారు. కుండపోత వర్షంలోనూ ఆగని భక్తి ప్రవాహం, గజరాజుల విందుతో మారుమోగిన వడక్కున్నాథన్ ఆలయ ప్రాంగణం ఇదొక విశిష్టమైన కేరళ సాంప్రదాయానికి మరో అధ్యాయంగా చెబుతారు. కొండంత దేవుడితో భక్తులు పోటీ పడకపోయినా ఆ దేవుడి ప్రతిరూపమైన గజరాజు సైజుతో పోటీపడి ప్రసాదాలు తయారు చేయడం మాత్రం ఖచ్చితంగా విశేషమే.